ఎక్కడైతే మీకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ వాటర్ కావాలో అది కూడా మీరు పెట్టండి. సో ముస్తాబు అన్నది ఒక జీవో, అది సర్క్యులర్ కాదు. దయవచ్చి ముస్తాబు ఇంప్లిమెంట్ చేయాలి, సాతా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎండ్ టు ఎండ్ వెళ్తున్నట్టే మార్నింగ్ లక్ష్మీసుధమ అని చెప్పినట్టు సీఎం సార్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాటర్ టెస్టింగ్ కిట్స్ హెల్త్ మాడ్యూల్ పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ మనకు కాంపోస్ట్ బిన్స్ స్వచ్ఛాంధ్ర నుంచి వస్తున్నాయి. ఈ 1407 ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళే మైక్రోబ్స్ ఇస్తారు. ఆ పెద్ద పెద్ద డబ్బాలలో ఫస్ట్ 2 సెంటీమీటర్స్ మనం ఆ మైక్రోబ్స్ పరుచుకుంటాము. నెక్స్ట్ 2 సెంటీమీటర్స్ ఆర్గానిక్ వేస్ట్ మన దగ్గర వచ్చే కిచెన్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్ వేసుకుంటాము. మళ్ళీ 2 సెంటీమీటర్స్ మైక్రోబ్స్ వాళ్ళే ఇస్తారు, అదే వేస్తాం. ఆ రకంగా డబ్బా ఫిల్ అయ్యే వరకు లేయర్ ఏమో మైక్రోబ్స్, ఇంకొక లేయర్ ఏమో మన ఆర్గానిక్ వేస్ట్. అందులో మళ్ళీ ఈ టర్మరిక్ పౌడర్ పనిచేయవు. దయవంచి అవేర్నెస్ ఎండ్ టు ఎండ్ క్లాస్ 4 వర్కర్ కూడా మన ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కువ టైం ఉంటారు కాబట్టి పెట్టించుకోండి. మీరు సబ్మిట్ చేసిన డేటాని మళ్ళీ ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్లో టెక్నికల్ టీమ్తో రీఅథెంటికేట్ చేసుకొని సబ్మిట్ చేస్తే రేపు పొద్దున ఏదో ఒక రోజు అది మీరే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది గౌరవ సీఎం గారికి డైరెక్ట్గా. దయవంచి ఆ సీరియస్నెస్ మైండ్లో పెట్టుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలని నా కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ఫీల్డ్ విజిట్ మనకి కుంటముక్కల రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర అరేంజ్ చేశామండి. నెట్ జీరో కాన్సెప్ట్ పైలట్ బేసిస్ మీద ఈ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ ఏంటి, ఎలా చేస్తారు, ఏంటి ఈ నెట్ జీరో కాన్సెప్ట్ ఒకసారి మీరు ఫీల్డ్ విజిట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందుకనే రేపు మీకు ఉండమని చెప్పాము. రేపు మార్నింగ్ ఒకసారి మీరు వెళ్ళి ఎన్టీఆర్ జిల్లా ఇది కాదు కాబట్టి గట్టిగా వస్తుంది. సో ఎన్టీఆర్ డిఎస్ఎల్లో కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ అందరికీ నెట్ జీరో కాన్సెప్ట్ అర్థమైందండి. అర్థం కాకపోతే ఒకసారి ఎవరైనా జస్ట్ చెప్పండి, హ్యాండ్ సరే ఒక్క నిమిషం నేను చెప్తాను. అంటే మీకు ఎవరికి అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఓకే, మీకు నెట్ జీరో హెల్తీ క్యాంపస్ అనేది మన హాస్టల్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో చేద్దామనేది ఇప్పుడు మనకి సీఎం గారి ఆలోచన. నెట్ జీరో, వాట్ ఈస్ మెంట్ బై నెట్ జీరో? జీరో చేయాలి. దేన్ని జీరో చేయాలి? హాస్టల్స్. మంచి కాన్సెప్ట్, చాలా బాగున్నారు. జీరో అంటే ఆల్ కంట్రీస్, ఇండియా కూడా దాంట్లో సైన్ చేసి వెళ్ళడం వల్ల హీట్ పెరిగిపోతుంది ఎన్విరాన్మెంట్లో. దానివల్ల గ్లోబల్ ఇంపాక్ట్ అయ్యి పొల్యూషన్ పెరిగిపోయి మనకి సస్టైనబిలిటీ అనేది పోతుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే మనకి ఇన్ ఫ్యూచర్ జరిగేది. సో ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి అంటే ఇప్పుడు 2075 చేయాలంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టితే అప్పటికి అవుతుంది. ఎంత 2026 అనదర్ 50 ఇయర్స్ ని ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. సో దానికి నెట్ జీరో అనే కాన్సెప్ట్ తెచ్చాము. నెట్ జీరోలో కార్బన్ ఎమిషన్స్ ని జీరో చేయడం అనేది మెయిన్. ఇది అర్థమవుతుందంటే అర్థం కాకపోతే చెప్పండి. బేసిక్ గా సింపుల్ గా చెప్తాను, మీకు అర్థం అవ్వాలి రేపు. సో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. కార్బన్ ఎమిషన్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ కార్బన్ ఎమిషన్స్, సెకండరీ కార్బన్ ఎమిషన్స్. ప్రైమరీ వచ్చే ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రిసిటీ, పవర్, ఆ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ వల్ల. నెక్స్ట్ మన కుకింగ్ ఏం చేస్తాము? గ్యాస్ కన్సంప్షన్ బర్న్ అవడం వల్ల వచ్చేటువంటి ఎమిషన్స్ 2. థర్డ్ వచ్చేసి మనము ఫామ్ నుంచి తెచ్చేటువంటి వెజిటబుల్స్ వల్ల, ఫ్రూట్స్ వల్ల మనం కుకింగ్ చేస్తాం కదా, ఆ వేస్టేజ్ జనరేట్ అవుతుంది కదా, ఆ వేస్టేజ్ డికంపోజ్ అయ్యేటప్పుడు అదంతా వచ్చే ఎమిషన్స్ వస్తాయి, స్మెల్ లెవెల్. ఇవన్నీ కలిపి ప్రైమరీ ఎమిషన్స్ అంటారు. సెకండరీ ఎమిషన్స్ అనేది చాలా తక్కువ, మన దగ్గర ఉండదు. బేసిక్గా మనకు ఉండేదంతా ప్రైమరీ ఎమిషన్స్. ఈ ప్రైమరీ ఎమిషన్స్ని జీరో చేయాలి. అంటే వచ్చిన ఎమిషన్స్ జీరో చేయంటే కరెంటు యూజ్ చేసుకోకుండా ఉండగలమా? కుకింగ్ చేయకుండా ఉండగలమా? చేయలేము కదా. సో ఈ ఎమిషన్స్ చేయలేము, కానీ ఎలా తగ్గిస్తాం? దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉండి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇటు పక్క పెరుగుతుందంటే ఇటు పక్క తగ్గించాలి. ఒకటి తగ్గిస్తే ఒకటి పెరుగుతుంది, 2 కలిపి ఒక స్టేజ్లో బ్యాలెన్స్ అవుతుంది, జీరో అవ్వాలి. సో మీరు ఏంటి? పవర్ యూజ్ చేస్తున్నాం. పవర్ ఎక్కడ యూజ్ చేస్తాం? గ్రిడ్ నుంచి చేస్తాం. దాని బదులు ఏం పెట్టుకోవచ్చు? సోలార్. సోలార్ వల్ల ఏంటి? సోలార్ పవర్ ద్వారా
మన ఇన్స్టిట్యూట్కి కావాల్సిన కరెంట్ మనమే జనరేట్ చేసుకుంటాం, మనమే వాడతాం. అప్పుడు గ్రిడ్ నుంచి వచ్చేటువంటి పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది కదా. సో అక్కడ మనం బ్యాలెన్స్ చేయాలి. లేదు కదా, ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్. ఎందుకు అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు వచ్చే వరకు మనకు ఎవ్రీ మంత్ జనరేట్ చేసేటువంటి పవర్ బిల్లు వాళ్ళకి పే చేస్తాం. సో అది రెస్కో మోడల్లో వెళ్తున్నాం. అంటే అక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం పేమెంట్ చేయరు, నెట్ క్యాప్ చేయదు, మనము చేయరు. వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మీకు నేషనల్ హైవే కాంట్రాక్ట్స్ రోడ్స్ ఉంటాయి కదండి, రోడ్ లే చేస్తారు. ఏం చేస్తారు తర్వాత టోల్ గేట్స్ పెట్టి టోల్ తీసుకుంటారు, ఫీ తీసుకుంటారు. అది అయ్యే వరకు చేస్తూనే ఉంటారు. అట్లానే ఇది అయ్యే వరకు వాళ్ళు మన ఎలక్ట్రిసిటీ అమౌంట్ వాళ్ళకి పే చేస్తాం. సో మీకు ఇక్కడ దాని గురించి మీరు వరీ లేదు. అది అర్థమైంది కదండి. సోలార్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వేస్ట్ వాటర్ అన్నారు. వాటర్ అంటే మనకు వేస్టేజ్ వాటర్ అంతా ఎక్కువ అవుతుంది. దానికి ఏం చేస్తున్నాము? రెయిన్ వాటర్కి సోప్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. ఇవి చేయడానికి మన దగ్గర అమౌంట్ ఉందా? ఎన్ఆర్ఈజిఎస్ అంటే మీకు ఇంకేమి ఇందాక ఒక స్కీమ్ చెప్పారు, విన్నారా? బీబీజీ రామ్జీ అనే స్కీమ్ ఉంది, విన్నారా? ఏం స్కీమ్ అది? ఎవరైనా తెలుసా? ఎన్ఆర్ఈజిఎస్ పేరు మారింది. ఆ స్కీమ్ ద్వారా లేబర్ కాంపనెంట్, మెటీరియల్ కాంపనెంట్ ఉంటుంది. సో మనకి లేబర్ కాంపనెంట్ ద్వారా రెండు పనులు మనం చేస్తున్నాం. ఏంటి? వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, సోప్ పిట్స్ త్రూ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఇన్స్టిట్యూట్కి చేయడం ఒకటి. రెండోది మీకు చెప్పాను కదా, నెట్ జీరో కార్బన్ రావాలంటే ప్లాంటేషన్స్ ఉండాలి. ఆ ప్లాంటేషన్స్ చేయడం కూడా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ ద్వారానే. ఫిట్టింగ్ అంతా ఎవరు చేశారు? ఏపీఓస్ వచ్చారు కదా. ఏపీఓస్ వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ లేబర్ని పెట్టుకొని చేస్తారు. సో అక్కడ మనకైనా బర్డెన్ ఉందా? ఒకటి సోలార్ అయిపోయింది, ఈ నెట్ జీరో వాటర్కి, బయో ప్లాంటేషన్స్కి, అన్నిటికీ కూడా త్రూ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. ఇంకొకటి ఏం మిగిలింది? వేస్ట్కి ఏం చేస్తున్నాము? స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా డికంపోజింగ్ బిన్స్ కొంటారు. నగరీలో పెట్టున్నారు, మిగతా దగ్గర కూడా అంటే అది మూవబుల్ బిన్స్. ఆ బిన్స్లో కనుక అది మనం వేస్ట్ ఏదైతే ఉందో బయో వేస్ట్ది, అందులో వేస్తే 15 daysలో అది డికంపోజ్ అయిపోతుంది. అది మెన్యూర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఆ బిన్స్ వాడు ప్రొక్యూర్ చేసి త్రూ స్వచ్ఛాంధ్ర స్కీమ్లో ఫండ్స్ ద్వారా అది మన హాస్టల్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు 4 కాన్సెప్ట్స్ అచీవ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనం ఏమైనా బర్డెన్ ఉందా? హాస్టల్లో బర్డెన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎస్పీఎంయు, డిపిఎంయు టీమ్ ఉన్నారు. డిపిఎంయు టీమ్ ఏదైతే మనం హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ ఉందో వాళ్ళకి శాలరీస్ అనేది మనం పేమెంట్ చేస్తాము. సో ఈ పేమెంట్స్ ఎక్కడి నుంచి చేస్తాము అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫ్రమ్ ద ఎన్ఆర్ఈజిఎస్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ నుంచి దే హ్యావ్ టు బేర్ ఫర్ ద శాలరీస్. అది మీరు జీవోలో చూపించండి వాళ్ళకి, ఎవరికైనా కలెక్టర్స్కి డౌట్ వస్తే. జరిగితే వాళ్ళు చెప్పేస్తారు. కనుక్కోండి, మీ టీం కోఆర్డినేటర్ వస్తారు కదా, అది కూడా మేమే చెప్పాలి. చదువుకోండి, మీకు ఇచ్చిన జీవోలు, మీకు ఇచ్చిన దాంట్లో ఎంఓఏలు చదువుకొని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సైన్ చేస్తారు. కొంతమంది అడిగారు డీడీతో సైన్ చేయించినాను, ఎందుకు మీకు జేసీతో కానీ డిఆర్ఓతో కానీ చేయించుకోండి అని చెప్పాను నేను. అంటే కొంతమంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడిగినాము. యాజ్ నోడల్ ఆఫీసర్గా మీరు కలెక్టర్ అనుకుంటే, మీరు కలెక్టర్కి నోడల్ అనుకుంటే చేయండి, పర్వాలేదు. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మీరైతే చేయించుకోండి. అంటే మన సెక్రటరీ గారు ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైనా చేయించు అనేసరికి వాడు తాగి ఉన్నాడు. అది అంతే, అతను చేసేది. బట్ వేరే వాళ్ళు ఫీజిబుల్ అనేది మీరు చేయించండి. సో వాళ్ళకి ప్రొవైడ్ చేసుకుంటే దే టేక్ కేర్ ఆఫ్. అది మనము వాళ్ళ ఊరికే కూర్చోబెట్టింది అంటే మన సర్వీసెస్ ఉపయోగించుకోండి. తిప్పటి వాళ్ళకి ఫీల్డ్లో అంత తిప్పడము, ఇన్స్టిట్యూట్ వైజ్ తిప్పడము, ప్లాంటేషన్స్ ఉండడము, వాళ్ళ సజెషన్స్ ఏంటి ఎగ్జిస్టెన్సెస్ అటాచ్ చేసుకోవడము, ఇవన్నీ మనం ఊరికే కూర్చోబెట్టి శాలరీస్ ఇచ్చి ఉపయోగం లేదు. ముందు మీకు 1047 ఇన్స్టిట్యూట్స్లో, ఇప్పుడు మనకు 123 ఇన్స్టిట్యూట్స్ మన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్. నెంబర్ తక్కువే కదా మీకు జిల్లా వైజ్ వచ్చే నెంబర్ తక్కువ. ఆ నెంబర్ మీరు ఫోకస్ చేసి వీళ్ళకి చేయించండి. అవి ఎలా చేస్తున్నారు ఏంటి
నెక్స్ట్ ఫేజ్ 2 లో జీవోస్ పీడీ డ్రామా డేటా ఎంట్రీ చేశారు. అక్కడ 1000 ఫిట్స్ దాకా 4000 ఫిట్స్ 10,000 ఫిట్స్ ఎంట్రీ ఉంది. అంటే వాళ్ళకి రిపోర్టింగ్ లో అలవాటు అయ్యో లేకపోతే నిజంగానే అయ్యో మరి మీరు చేయకో నాకు తెలియలేదు. ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? 1000 అయితే 1000 రావాలి. అది మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. పీడీ డ్రామా దగ్గర డేటా ఎంత ఉందో రిటర్న్ సైన్ చేసుకోండి. ఫస్ట్ ఆ పీడీ డ్రామా దగ్గర ఒక డేటాను మీ దగ్గర ఫిక్స్ కావాలి ఒకటి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూటే కాదు డేటా ఇన్స్టిట్యూట్స్ లో కూడా కొన్ని డ్రామా సైడ్ అంటారు, కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళే 10 దగ్గర 50 ఎట్లా తగ్గేస్తాను 50 రాసేసుకోండి అని అంటున్నారు. అలా వద్దు.